చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం వత్తికొండ గ్రామానికి చెందిన వసీం కుటుంబీకులు మీడియాతో మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి శనివారం రాత్రి అకారణంగా మమ్మల్ని దూషిస్తూ రాళ్లతో దాడి చేశాడు. దీంతో మాకు తలలు పగిలి తీవ్ర రక్తంగా గాయాలయ్యాయి. అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందించామన్నారు. గతంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు పెట్టినా మందలించి వదిలేశారు. అతని వలన మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. దయ ఉంచి తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. కాగా ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు తెలపాల్సి ఉంది. పత్తికొండ గంగవరం మండలము ఈ మాదిరి అగ్గి అంటేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా అనవసరంగా వచ్చి మాకి కొట్టినాడు. మా తమ్మునికి ఎందుకురా కొడతా ఉండవు అని చెప్పి అని దానికి లేదు నేను కొట్టేదే అని చెప్పి ఇది చేసి మా అమ్మ కొట్టినాడు. మా అమ్మ కొడతాను, మా అమ్మకి ఎందుకురా కొడతావు నువ్వు, ఎందుకు దౌర్జన్యం చేసి ఇంత రాత్రిలో వచ్చినావు నువ్వు అని చెప్పి మేము అడిగిన దానికి మైకొచ్చి పట్టుకొని కొట్టేసినాడు. మేము నలుగురు సమాలిచ్చే కొందరికి వాడు పడిపోయి మాకు లేని ఇది అంతా చేసి ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నాడు. మాట్లాడితే సంపతాను మర్డర్ కేసు మాదిరి వస్తాడు. మేము ఒంటి సంటిగా ఉండేవాళ్ళు. నేను పలమనేరులో ఉన్నాను, నా పేరు నౌజియా. మా అమ్మ అని చెప్పి మేము మా తమ్ముళ్ళు ఉండారు అని చెప్పేసి మేము ఇక్కడికి వస్తాం సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు వచ్చినా కూడా ఇదే రచ్చ చేస్తూ ఉంటాడు. వాడు మాకు చూస్తారు మనీ వాని తరపున మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రాణానికి వచ్చి కూర్చొని ఇడిచింది. ఇప్పుడు మేము మా ఊర్లోకి మేము పోతే కూడాను ప్రాణం తీకున్నా దూరం పోతాడా వాడు, ఎందువల్ల వచ్చి దూరు కొట్టినాడు అంత రాత్రిలో. మటర్ కేసు మాదిరి నేను రౌడీ పక్కా రౌడీ అని చెప్పి వస్తాడు అంత రాత్రిలో. మేము ఉండేది ఆడోళ్ళు ఏం చేయాల మేము పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాము అని చెప్పి మేము ఫలానా చోట్ల ఇస్తాము అని చెప్పేసి గంగవరంకి ఇస్తాము అని మేము హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్పై కంప్లీట్ ఇచ్చేసి రాత్రి 3:30కి 4 గంటలకు ఇంటికి వచ్చినాము. చాలా టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఆ పాపకి హార్ట్ ప్రాబ్లం మా ఇక్కడికి. నైట్ 10 గంటల్లో మేము ఇక్కడ చలి కాంచుకుంటా కూర్చో ఉన్నాము. ఫంక్షన్ చేయాలి మార్నింగ్ అనేసి వచ్చినాడు. దౌర్జన్యంగా డ్రింక్ చేసినాడు. ఇక్కడ వచ్చిందే రాళ్ళతో విసిరి కొట్టినాడు. కే బాలసుబ్రహ్మణ్యం అతను రాళ్ళతో విచర్తానే నేరుగా మళ్ళీ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు టక్కని రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు కూడా మళ్ళీ 4-5 సార్లు చేసినాము. 4-5 సార్లు చేస్తానే మళ్ళీ రెస్పాన్స్ అయినారు. మీ అమ్మని, మా అక్కని, నా తమ్ముడిని, మా అమ్మని ముగ్గురిని కొట్టేసి రోడ్లో పనబెట్టేసి వాడే స్టేషన్ దగ్గరికి పోయేసి కంప్లైంట్ పెట్టినాడు. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి మేము పోయే కొందరికి రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్ తీసుకునేసిందే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గంగవరం స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. నైట్ 2 గంటల్లో వాళ్ళు మార్నింగ్ రండి మాట్లాడతాము అని చెప్పినారు సార్ వాళ్ళు. ఇంతకుముందు వచ్చి మేము 5 సార్లు మంది కేసు పెట్టినాం సార్. 5 సార్లు కేసు పెట్టింటే ఇంతకుముందు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వాడిని వస్తారు, వార్నింగ్ ఇస్తారు, పంపించేస్తారు. నేను ఒంటరిగా పోయేవాడిని ఎక్కడంటే అక్కడ. నాకు పోతేనే జరుగుతుంది, లేదంటే జరగదు. కాబట్టి వాడు నాకు కూడా ఫోన్ చేసేది, వార్నింగ్ ఇచ్చేది, నువ్వు ఏడుండవు చెప్పరా వస్తాం నీకు అట్లా చూసుకుంటాను అనేసి. ఇంతకుముందు కూడా పుంగనూరులో 2-3 సార్లు దౌర్జన్యంగానే వచ్చినాడు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు మేము మాట్లాడతామనేసి చెప్పినారు. అక్కడి నుంచి మళ్ళీ గుమ్మనం అయిపోయినాము. అక్కడి నుంచి గుమ్మనం అయిపోయిన తర్వాత రాత్రి ఉంటా నైట్ 10 గంటల్లో వచ్చినాడు. 10 గంటల్లో వచ్చిందే కొట్టినాడు కే బాలసుబ్రహ్మణ్యం. వానికి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? పాత కక్షలు ఏం లేదు సార్. ఇంతకుముందు వైసీపీ రూలింగ్ ఉంది. అప్పుడు స్టేషన్లో కంప్లైంట్ పెడితే వాళ్ళు వానికి రికమెండేషన్ చేసి పంపించేసినారు. వాళ్ళు టీడీపీ, మేము వైసీపీ అనేసి. దీంతో కుట్ర పొంది మమ్మల్ని ఇచ్చేసినారు సార్ వాళ్ళు. మీరు టీడీపీనా? అవును సార్, మేము టీడీపీ, వాళ్ళు వైసీపీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏం చెప్పినారు? పోలీస్ స్టేషన్లో ఈరోజు మార్నింగ్ రండా మాట్లాడతామని చెప్పినారు సార్.